అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మనం గత కొన్ని రోజులుగా ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం యొక్క గొప్పతనాన్ని పత్రి గారి సందేశాల ద్వారా తెలుసుకుంటాం. అందులో భాగంగా తులసి దళం పుస్తకం నుంచి ఆయన వివరించినటువంటి సందేశాన్నే తెలుసుకుంటాం. దాన్ని ఈరోజు కూడా వివరించుకుందాం. ఆయనేమన్నారంటే, ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస. ఇది ఒక్కటే చెయ్యవలసిన పరమక్రియ. ఇది తప్ప చెయ్యవలసింది మరొకటి ఏమీ లేదు. మిగతావన్నీ అర్ధరహితాలు అని చెప్పి స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. దానికి వివరణ కూడా ఇచ్చారు. చేయవలసింది ఈ శ్వాస మీద ధ్యానం తప్ప ఇంకేమీ లేవు. ఎందుచేతనంటే ఆయన చెప్పుకొచ్చారు. అన్నీ రాసుకుందాం. తర్వాత వివరించుకుందాం. ఆయన చెప్పింది ఉన్నదున్నట్టు చెప్పుకుందాం. మూర్తి పూజ మెట్టు కాదు అగట్ట అన్నారు ఆర్య సమాజ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి. మూర్తి పూజ మెట్టు కాదు అగట్ట. కరెక్ట్. బహు కరెక్ట్. పరమ కరెక్ట్ అని చెప్పి వ్యాఖ్యానించారు. ఏది కరెక్ట్ అన్నారు? మూర్తి పూజ అంటే విగ్రహారాధన. మెట్టు కాదు అగర్త అన్నది పరమ కరెక్ట్ అని చెప్పాను. తర్వాత భజనలు తాత్కాలిక మానసిక ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి. భజనలు తాత్కాలిక మానసిక ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి. దానికి మాత్రమే భజనలను ఉపయోగించుకుంటే పర్వాలేదు. అంతేకాని పూజలు, భజనలు ముక్తి మార్గాలు కాలేవు. ముక్తి రాదు అన్నాడు. స్తోత్రాలు మూర్ఖపు రాజకీయ నాయకులకు కావాలి. వాటిని దైవాలు కోరుతారా? కోరేవారు దైవాలు అవుతారా?
కేవల పారాయణ వల్ల లాభం సున్నా. చెయ్యవలసింది శాస్త్రీయ పంథాలో జ్ఞాన మథనం. సరైన తీవ్ర యోగ సాధన. ఆయన ఇంకా ఏమన్నారంటే, తీర్థయాత్రలు మాని యోగుల దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి చేరాలి. గుండ్లు కొట్టించుకోవడాలు, కాషాయాలు ధరించడాలు, ముద్రలు వేసుకోవడాలు, తిలకాలు దిద్దుకోవడాలు, విభూతి పూసుకోవడాలు మొదలైనవన్నీ తమ్ము తాము హీనపరుచుకునే, పుచింప చేసుకునే చర్యలు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, జపమాల త్రిప్పడం వల్ల, మంత్రోచ్చారణ వల్ల అమూల్యమైన సమయం నిరుపయోగం అవుతుందే తప్ప దుఃఖ విముక్తి కలగదు. నిర్వాణం ప్రాప్తించదు. అమితంగా ఉపవాసాలు ఉండడం, పడి గురు పాద పూజలు చేయడం పరమ మూర్ఖం. సంసారం వదిలి సన్యాస దీక్ష తీసుకోవడం అన్నది ధర్మానికి, సత్యానికి, ఆనందానికి దూరంగా పోవడమే. శుష్క తర్కవాదాలు, మతాభిమానాలు, మిడిమిడి జ్ఞానుల వ్యర్థ ప్రయాసలు యజ్ఞ యాగాదుల వల్ల ధన సంపాదన నష్టం అవుతుందే కాని జ్ఞాన నిష్ట కలగదు. సత్య దర్శనం సంభవించదు. కనుక ఇవన్నీ సంపూర్ణంగా త్యాజనీయం, అంటే వదిలిపెట్టాలి. ఇంకా ఏం చెప్పారంటే, సర్వదేశకాల పరిస్థితులలోనూ గుర్తుంచుకోవలసిన
పరమ సత్యం ఒక్కటే. ఉద్ధరేదాత్మనాత్మానం అని చెయ్యవలసిన పరమ క్రియ ఒక్కటే. అదే ఆనాపానసతి. అంటే శ్వాస మీద ధ్యాస. ఇదే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారి పూర్తి మతం, పూర్ణ తత్వం. నిజానికి సృష్టి సమస్తంలో ఉన్నది ఒకే ఒక ఆధ్యాత్మిక శాస్త్రం. ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా. ఆయన ఇంకా ఏమన్నారంటే, తుమ్మెద ప్రతి పువ్వు నుంచి మకరందం గ్రోలినట్లు ప్రతి ఒక్కరి నుంచి విధిగా జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. ప్రతి పువ్వులోనూ ఇంతో అంతో మకరందం ఉంటుంది. ప్రతి మనిషిలోనూ స్వల్పంగానో, అధికంగానో జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరిని విస్మరించరాదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంతేకాక తెలుసుకొన్నది, అనుభవించినది తక్షణం అందరికీ చెప్పాలి. ఇవే తులసి దళంలోని 2 ఆకులు. ఇదే తులసి దళ మతం అన్నారు బ్రహ్మర్షి పత్రి గారు. ఇది న్యాయంగా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస. అదే సరైన ధ్యానం అని చెప్పేటప్పుడు
కొంతమంది ఏమంటూ ఉంటారంటే, చెయ్యవలసింది శ్వాస మీద ధ్యాస. మిగతా ధ్యానాల వల్ల ప్రయోజనం లేదు అని మనం చెప్తూ ఉంటే, పత్రి గారు నో కామెంట్, నో జడ్జిమెంట్ అన్నారు కదా! ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి సీనియర్స్ మాస్టర్స్ కూడా చెప్తున్నారు. కానీ మనం దీన్ని బట్టి గమనిస్తే పత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. చెయ్యవలసిందేంటి? చెయ్యకూడనివి ఏమిటి? అన్నీ స్పష్టంగా వివరించారు. అంటే ఇయన్నీ చెప్తున్నారు అంటే వాళ్ళందరినీ పత్రి గారు విమర్శించినట్లు లెక్క. ఆయన స్పష్టంగా చెప్పారు. పూజలు, భజనలు ముక్తి మార్గాలు కాలేవు. వీటినన్నిటిని వదలవలసిందే అని జెప్పారు. అంటే వాళ్ళందరినీ ఆయన విమర్శిస్తున్నట్టా? నువ్వు ముక్తి పొందాలి అంటే జీవితంలో సాధించవలసింది సాధించాలి అంటే ఏది చెయ్యాలి? ఏది చేయకూడదు? అన్నవి వివరించారు. అదే మనం కూడా చెప్తున్నాం. చెయ్యవలసిందేంటి? శ్వాస మీద ధ్యాస. చెయ్యకూడనివేంటి? మిగిలినవన్నీ. రకరకాల ధ్యానాలు. కొంతమంది మ్యూజిక్ పెట్టుకుంటారు. గైడింగులు చేయిస్తూ ఉంటారు. సంకల్ప ధ్యానాలంటారు. ఓంకార ధ్యానాలంటారు. ఇలా రకరకాల ధ్యానాలు చెప్తున్నారు. అవి కాదు. చెయ్యవలసింది శ్వాస మీద ధ్యాసే. ఈ మ్యూజిక్కులు, గైడింగుల వల్ల ప్రయోజనం లేదు అని మనం చెప్తున్నాం. దాన్ని విమర్శిస్తున్నారు. అంచేత ఖచ్చితంగా పత్రి గారు చెప్పిన ఈ సందేశం అర్థం చేసుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది. ఎంత స్పష్టంగా చెప్పారో. చెయ్యకూడనివి ఎన్నున్నాయో. ఇప్పుడు ఇలా చెప్తే పూజలు చేసే వాళ్ళందరినీ మనం విమర్శిస్తున్నట్టా? వాళ్ళు నష్టపోతున్నారు. జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. మరి తెలుసున్న ఆ జ్ఞానం ఉన్న మనం చెప్పాల్సిన అవసరం ఉందా లేదే? ఈ ధ్యానం గురించి కూడా నష్టపోతున్న వాళ్ళని నష్టపోకుండా చెప్పాల్సిన బాధ్యత మనకి ఉంది. పత్రి గారు ఎందుకు చెప్పారు? ఊరికే చెప్పలా. ఇంకెందుకైనా మనం చేయవలసిందేంటి? చేయకూడనిదేంటి? చెప్పకపోతే ఇంక ఆయనేం గురువు? ఎవడికి నచ్చినట్టు వాడు చేసుకుంటే ఇంక తిరగడాలెందుకు? చెప్పడాలెందుకు? అందుకే మాంసాహారం వద్దు అన్నారు. అది విమర్శించినట్టు కాదు. విగ్రహారాధన వద్దు అన్నారు. అది విమర్శించినట్టు కాదు. మరి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకునేటట్టయితే, ఇంక మనం తిరగడం ఎందుకు? మనం ఎళ్ళడం ఎందుకు? ఏది చెప్పక్కర్లేదు. ఎవరికి నచ్చిన రీతిలో వాడు ఉంటాడు. కొన్ని చెప్పి కొన్నెందుకు చెప్పరు?
పత్రి గారు చెప్పినట్లో కొన్ని చెప్తున్నారు. మళ్ళా కొన్ని వదిలేస్తున్నారు. అంటే వీళ్ళకి నచ్చినయి చెప్పి, వీళ్ళకి ఇబ్బందనుకున్నయి వదిలేస్తే ఎంచేత ఇది బాగా ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంట్రడక్షన్‌లోనే మీరు గనక గమనించినట్లయితే తులసి దళం ఇంట్రడక్షన్ ఆయన స్టార్టింగ్‌లోనే ఇచ్చారు ఈ విషయాలన్నీ. ఒక పత్రి గారే కాదు, ఏవి చెయ్యాలో, ఏవి చెయ్యకూడదో యోగులు యోగీశ్వరులంతా చెప్పారు. ఇక్కడ మనకి పత్రి గారు తీర్థయాత్రలు మాని యోగుల దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి చేరాలన్నారు. గుండ్లు కొట్టించుకోవడాలు, కాషాయాలు ధరించడాలు, ముద్రలు వేసుకోవడాలు, తిలకాలు దిద్దుకోవడాలు, విభూతి పూసుకోవడాలు మొదలైనవన్నీ తమ్ము తాను హీనపరుచుకునే, కుచింప చేసుకునే చర్యలు. ఇది పత్రి గారే కాదు, శంకరాచార్యుల వారు కూడా స్పష్టంగా చెప్పారు. భజగోవిందంలో. పురితే గంగా సాగర గమనం, వ్రత పరిపాలన మదయ దానం. జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం భయ. మానవుడు గంగా సాగరాలకు వెళ్ళి స్నానం ఆచరించినా, అనేకానేక వ్రతాలు జరిపినా, దానాలు చేసినా, జ్ఞానం పొందనంత వరకు 100 జన్మలెత్తినా ముక్తి లభించదు అని శంకరాచార్యులు వారు చెప్పారు. నువ్వు ఎన్ని జన్మలెత్తు ఈ పనులు చేస్తూ ఉంటే నీకు ముక్తి ఎక్కడొస్తది? ఎంతలా చెప్పారు. 100 జన్మలు అన్నారు. మరి మనం అదే రకంగా ఆ గైడింగు, ఆ మ్యూజిక్ పెట్టుకొని 100 జన్మలెత్తినా నీకు ముక్తి రాదు. జ్ఞానం రాదు. నీ లక్ష్యం నెరవేరదు. మరి చెప్పాలా అక్కర్లేదా? జ్ఞానం ఉన్నవాళ్ళు. ఆలోచించండి. అదే చేస్తున్నాం. ఏమి ఇతరుల్ని విమర్శించడం కాదు. ఎవరినైనా మనం పర్సనల్‌గా విమర్శిస్తే పేరు పెట్టి, అది విమర్శ. ఇక్కడ మనం విమర్శ చేయట్లే. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు చెయ్యకూడని పనులు చేసి జన్మలు జన్మలు నష్టపోతున్నారు. అంచేత జ్ఞానం పొందిన వాళ్ళు చెయ్యవలసిందేంటో చెప్పాలి. అదే చెప్తున్నాం మనం. ఇంకా శంకరాచార్యుల వారు ఏమని చెప్పారంటే, "జటిలో ముండి లుంచిత కేశః, కాషాయాంబర బహుకృత వేషః, పశ్యన్నపి చ న పశ్యతి మూఢో, ఉదర నిమిత్తం బహుకృత వేషః." అంటే జుట్టును జడలుగా కట్టించుకోవడం మనకిక్కడ నాగసాధువులను ఆళ్ళని చూస్తే తెలుస్తుంది. తలను నున్నగా గొరిగించుకోవడం, కాషాయ వస్త్రాలు ధరించడం, ఇట్లు ఉదర పోషణ నిమిత్తం పెక్కు వేషాలు వేస్తున్నారు. కానీ జ్ఞానోదయానికి ఎంతమాత్రం ప్రయత్నించరు అని శంకరాచార్యుల వారు. ఏదైతే మనకి పత్రి గారు చెప్పారో, మరి శంకరాచార్యుల వారు కూడా అదే చెప్పారు. జపమాల త్రిప్పడం, మంత్రోచ్చారణ, మంత్రోచ్చారణ అంటే
మంత్రాన్ని ఉచ్చరిస్తారు మనసులో. మనసు పనిచేస్తూ ఉంటుంది. ఆ మంత్రోపదేశాన్ని తీసుకొని, జపమాల చేతిలో పెట్టుకొని, మనసులో జపిస్తూ ఉంటారు. అంటే మనసు పనిచేస్తుంది. మరి మ్యూజిక్ వింటూ ఉంటే మనసు పని చేయదా? అయి పనికిరావని చెప్పారు కదా ఆయన. వీటి వల్ల అమూల్యమైన సమయం నిరుపయోగం అవుతుందే తప్ప, దుఃఖ విముక్తి కలగదు. నిర్వాణం ప్రాప్తించదు అని చెప్పారు. అలాగే సంసారం వదిలి సన్యాస దీక్ష తీసుకోవడం అన్నది ధర్మానికి, సత్యానికి, ఆనందానికి దూరంగా పోవడమే అన్నారు. సంసారం ఏమీ వదలక్కల. శుభ్రంగా సంసారం చెయ్యి. నువ్వేం సన్యాస దీక్ష తీసుకోక్కల. అది ధర్మానికి, సత్యానికి, ఆనందానికి దూరంగా పోవడమే అని ఎంత స్పష్టంగా చెప్పారో. శుష్క తర్కవాదాలు. కొంతమంది ఊరికే డిస్కషన్ కూర్చుని, నలుగురు కూర్చుని. ఏదో సాంగత్యంలాగా. సాధనలు వదిలేసి గంటలు, గంటలు రోజుల తరబడి డిస్కషన్స్. వాడది చెప్తాడు, వీడిది చెప్తాడు. వీడది చెప్తాడు, ఈడిది చెప్తాడు. వాడదన్నాడండి, వీడిదన్నాడండి. దాని మీద, దీని మీద. ఏది కరెక్ట్ అండి ఇదే. అయన్నీ ఉపయోగం లేవన్నాడు. అలాగే యజ్ఞయాగాదులు చేస్తే కనక ధనం నష్టం అవుతుందే కానీ జ్ఞాననిష్ట కలగదు. సత్య దర్శనం సంభవించదు అన్నారు. చేత ఇవన్నీ పూర్తిగా వదిలేయాలి. వదిలేయాలనే చెప్పేస్తున్నారు. ఏమీ మొహమాటం లేకుండా. మాంసాహారం వద్దు అని చెప్పారు. విగ్రహారాధన వద్దు అని చెప్పారు. అదే మనం చెప్పినాం. మ్యూజిక్ వల్ల ఉపయోగం లేదు. గైడింగ్ వల్ల ఉపయోగం లేదు. అంటే అందరూ అడిగే ప్రశ్న ఏమిటి అంటే, పత్రి గారు చేయిస్తున్నారు కదా అంటారు. ఇక్కడ 2 ఉన్నాయి. పత్రి గారు చేస్తున్నారు రైటే. కానీ పత్రి గారు ఏమని చెప్తున్నారు? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇగో ఇలా ప్రతి పుస్తకంలో చెప్తున్నారు. ప్రతి చోట చెప్తున్నారు. పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని రాయిస్తున్నారు. రాయించారు. అంటే ఆయన చెప్తూ చెప్తున్నారు. అలాగే ఆయన ఎక్కడైనా ఆయన వెళ్ళినప్పుడు మ్యూజిక్ పెట్టి చేయిస్తున్నారు. ఆయన చేయిస్తున్నారు కదా మీరడుగుతున్నారు. పత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, "నేను చెప్పింది చెయ్యండి. చేసింది చెయ్యకండి. చెయ్యొద్దు" అనే చెప్పారు. చెప్పిందే చెయ్యమన్నారు. పత్రి గారంటే అభిమానం ఉన్నప్పుడు, పత్రి గారంటే గౌరవం ఉన్నప్పుడు, పత్రి గారి మాటలు అక్షర సత్యాలు అని వీళ్ళు తెలుసుకున్నప్పుడు, ఆయన్ని అనుసరిస్తున్నామనుకున్నప్పుడు, మరి ఆయన చెప్పింది చెయ్యాలిగా. ఆయనే చెప్పాడుగా. "నేను చెప్పింది చెయ్యండి. నేను చేసింది చెయ్యొద్దు. చెయ్యొద్దు" అనే చెప్పాడాయన. మీకు నచ్చితే చేసుకోండనేమి అనలా. ఎవడికి నచ్చింది ఆడు చేసుకోండని కూడా అనలేదు. మన సీనియర్ మాస్టర్‌లు గూడా ఎవడికి నచ్చింది ఆడు చేసుకుంటాడు. మనకెందుకులెండి అంటున్నారు. ఆ మ్యూజిక్ పెట్టేసి. అందుకే చెప్తున్నాను. చాలా స్పష్టంగా చెప్పాడు. "నేను చెప్పింది చెయ్యండి. చేసింది చెయ్యకండి." ఇంకిది అర్థం కాకపోతే సీనియర్ మాస్టర్‌లకు కూడా ఇక వాళ్ళేమనుకోవాలి నాకేం అర్థం కాదు.
చేసింది చెయ్యొద్దు. చేత ప్రతి ఒక్కళ్ళు కూడా పత్రి గారు చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా చేస్తే లాభం పొందుతావు. లేతే పోయేవాడివి నువ్వే. నష్టపోయేది నువ్వే. చెప్పాడుగా ఆయన. కొన్ని వందల జన్మలు నష్టపోతావని చెప్పి. నీకు నష్టం కాకుండా ఉండడానికే మనం చెప్తున్నాం. పత్రి గారు చెప్పిందే మనం చెప్తున్నాం. అంచేత రెండే పాయింట్లయిన. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. చెయ్యవలసిన సాధన ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస. ఇంతకన్నా ఏమీ లేదు అన్నాడు భగవద్గీతలో కూడా. ఇయన్నీ స్పష్టంగా చెప్పడం జరిగింది. భగవంతుని పొందాలి అంటే ఏం చేయాలో 12వ అధ్యాయం 3, 4 శ్లోకాల ద్వారా ఆయన వివరించడం జరిగింది శ్రీకృష్ణుడు వారు. ఆయన ఏమన్నారంటే, ఎవరు ఇంద్రియములన్నిటినీ స్వాధీనపరుచుకొని అంటే ధ్యానంలో మనం ఆ పనే చేస్తున్నాం. బాహ్యేంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దాటితో పాటు అంతరేంద్రియమైన మనసును కూడా మన స్వాధీనంలో ఉంచుకుంటున్నాం. ఎల్లెడలా సమభావం కలవారై అంటే అందరూ ఒకటే. మానవులే కాదు. మానవుల్లో ఉన్న రకరకాల మతాలు, కులాలు ఇయన్నీ ఈ భేదాలేం లేవు. అంతా ఒకటే. అంతా సమానమే. మానవులే కాదు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు అన్నీ ఒకటే అనేటువంటి అభిప్రాయం, అనేటువంటి భావంలో ఉండాలి. భగవంతుడిని పొందాలి అంటే, ఆ ముక్తి, మోక్షం రావాలి అంటే సర్వజీవులు ఒకటే. అంతేకాదు సమస్త ప్రాణులకు హితమునర్చుట యందు ఆసక్తి కలవారై అన్ని ప్రాణమున్న ప్రతి జీవి మంచి చెయ్యాలనే ఆసక్తి ఉండాలి. అంతేగాని వాటిని చంపుకు తినడం కాదు. హింస చేయమని కాదు. ఇక్కడ ఎల్లెడలా సమభావం కలవారు. అంతా ఒకటే. ఇక్కడేంటంటే మీరు ఈ కాషాయాలు ధరించి, బొట్టు పెట్టుకుని, గుండ్లు చేయించుకుంటే, ఇయన్నీ చేస్తే నేను హిందువు అని చెప్పుకుంటాను. సంభావం ఎక్కడుంది? అలాగే బొట్టు తీసేసి నువ్వేదో ప్రార్థనలు చేసుకుంటే, నేను క్రిస్టియను అని చెప్పుకుంటున్నావు. వాళ్ళకి నాకు సంబంధం లేదు అని. ఇక సంభావం ఎక్కడుంది? నువ్వు బురకా కప్పుకుంటే, నేను ముస్లిం అని చెప్పుకుంటున్నావు. ఆ గడ్డాలయి పెంచుకుని ముస్లిం అని చెప్పుకుంటున్నాం. సమభావం ఎక్కడుంది? అందరూ ఒకటే అనే భావం. అంచేత ఇయన్నీ వద్దన్నారు. అదే భగవద్గీతలో కూడా చెప్పబడింది. అందుకే తాళ్ళు కట్టుకోవడం, రుద్రాక్షలు వేసుకోవడం ఇయన్నీ వద్దంటారు పత్రి గారు. ఉంగరాలు పెట్టుకోవడం, లేకట్లయి ధరించడం ఇలాంటియన్నీ. క్రిస్టియన్‌లయితే సిలువ మెడలో యేసుకుంటారు. నేను వేరు అంటారండి. అంతా ఒకటే అంటారు. ఇవన్నీ చేస్తూ ఇంద్రియాలకు గోచరం కానివి భగవంతుడెక్కడా
కనిపిస్తాడు? ఎవరికి కనిపిస్తాడు? ఇంద్రియాలకి ఆ శక్తి ఎక్కడుంది? ఇట్టిదని ఊహించనలవి కానిది భగవంతుడి గురించి ఎవరు ఊహించలేరు కూడా. నిర్వికారమైనది, నిత్యమైనది, అంతటను వ్యాపించి ఉన్నది అక్షర పరబ్రహ్మం. క్షర అంటే నశించే, అక్షర అంటే నశింపలేని, పర అంటే కనిపించని, బ్రహ్మం అంటే భగవంతుడు. ధ్యానించాలి. అదే ఆత్మ. ఆ పనే మనం చేస్తున్నాం. ఖచ్చితంగా భగవంతుని పొందుతాం. ఆయన అన్నారు, "వారు నన్ను పొందుచున్నారు." అంటే మోక్షం ఖచ్చితంగా పొందుతారు. చేత ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఆ యోగీశ్వరులు గొప్పవాళ్ళు చెప్పిన విధంగా చేస్తే మన లక్ష్యాన్ని ఎందుకు మనం సాధించలేమండి. మిగతా వాళ్ళు కూడా మనకనవసరం. అది. ఇంకోటి కూడా చెప్పారక్కడ. "నువ్వు ఏదైతే తెలుసుకుంటున్నావో వెంటనే బోధించు" అని చెప్పారాయన పత్రి గారు. ఆయనేమన్నారంటే, "అంతేకాక తెలుసుకున్నది, అనుభవించినది తక్షణం అందరికీ చెప్పాలి" అని చెప్పారు. తప్పు దారిలో వెళ్తున్నవాడు, నష్టపోతున్న వాడిని నువ్వు ఆ దారి కాదు, ఇది సరైన దారి అని చెప్పడం మన ధర్మం మనం నిర్వర్తించుకున్నాం. తర్వాత వాడు ఆచరిస్తాడో లేదో అది వాడి కర్మ. చెప్పడం మన ధర్మం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాను. థాంక్ యూ.